హలో నమస్తే ఆదాబ్. ఈరోజు బెంగళూరులో లార్జెస్ట్ పార్క్ అయిన కబ్బన్ పార్క్ అయితే చూసేద్దాం. ఇదేంటంటే కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ సి ఎంట్రన్స్ దగ్గర మనం అయితే దిగితే పక్కనే పార్క్ ఉంటుంది అనమాట. ఆ ఎంట్రన్స్ పక్కనే మీకు బయటకు వచ్చేస్తే పార్క్ అనేది కనిపించింది. ఇక్కడ స్టార్టింగ్లో చాలా అయితే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. మోమోస్, పానీపూరి అండ్ సమ్ జ్యూసెస్, ఫ్రూట్ సలాడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవైతే మనం తిని ఎంజాయ్ చేయొచ్చు పార్క్లో. అండ్ ఇక్కడ ఏంటంటే నియరెస్ట్ ఒక పార్లర్ ఉంటే అక్కడ మేము అనేది మిల్క్ షేక్ అండ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకొని ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ పార్క్లో ఒక ఫ్రూట్ పైనాపిల్ నాకు చాలా ఇష్టం, అదైతే తీసుకొని ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. ఒక 10-20 రూపీస్కే ఇయర్ రింగ్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ కూడా స్పేసెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మొక్కజొన్న కండ అండ్ స్మాల్ ఫుడ్ ఐటమ్స్, మిక్చర్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. మనం లోపలికి తీసుకెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇది పార్క్ అన్నమాట. ఇదేంటంటే ఇప్పుడు పార్క్ కాదు, ఇది 1870లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. దీన్ని మెదక్స్ పార్క్ అనేవాళ్ళు అప్పట్లో. ఈ పార్క్ అయితే చాలా నేమ్స్ అయితే మారినాయి. అప్పట్లో మైసూర్ స్టేట్ ఒక చీఫ్ ఇంజనీర్ రిచర్డ్ శాంకే ఈ పార్క్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో అప్పుడు మెదక్స్ పార్క్ అనేది దీని నేమ్. అండ్ 1873లో ఏంటంటే ఇక్కడ కమిషనర్ అంటే మైసూర్ కమిషనర్ అయిన మార్క్ కబ్బన్ దీన్ని కబ్బన్ పార్క్ అని చెప్పి పెట్టారనమాట. నెక్స్ట్ 1927లో ఫైనల్గా దీన్ని శ్రీ చెమ్మరాజేంద్ర పార్క్ అని చెప్పి పెట్టారు. బట్ ఇప్పుడు ఏంటంటే కబ్బన్ ఆర్ చెమ్మరాజేంద్ర పార్క్ ఏదైనా పిలుస్తూ ఉంటారనమాట దీన్ని. ఇదేంటంటే ఓవరాల్ 300 ఎకర్స్లో ఈ పార్క్ అయితే ఉంది. మీరు ఎట్టన్నా చూడండి, విత్ ఫుల్ ఆఫ్ ట్రీస్ అండ్ ఫుల్ ఆఫ్ గ్రీనరీతో ఉంటుంది అనమాట. ఇది సాయంత్రం ఈవినింగ్ టైమ్స్లో అయినా మార్నింగ్ టైమ్స్లో అయినా ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఎటు చూసిన గ్రీనరీ అండ్ ట్రీస్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది 300 ఎకరాస్తో లార్జ్ పార్క్ అని ఫేమస్. అంతకు ముందు ఏంటంటే కొంచెం అన్నీ ప్లేయింగ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ అవి ఉన్నాయి. ఇప్పుడైతే ఏం లేదు, జస్ట్ విత్ ఫుల్ ఆఫ్ ట్రీస్తో విత్ గ్రీనరీగా అనేది ఇది అట్రాక్ట్ చేస్తుంది. మనం ఏంటంటే పిక్నిక్కి వెళ్తాం కదా, సో అలా వెళ్ళి చిన్న చిన్న టైప్ ఆఫ్ గేమ్స్ ఆర్ మార్నింగ్ టు ఈవినింగ్ ఫుడ్ తీసుకొని వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడము, కాసేపు రిలాక్స్ అవ్వడము అండ్ ఫుడ్ ఐటమ్స్ అనేది తినడము, అలాంటి వాటికైతే ఒక పిక్నిక్ లాగా అయితే బాగుంటుంది ఈ ప్లేస్. చూడండి, నాతో పాటు మీరు కూడా ఈ గ్రీనరీని చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ అయినా ఏదైనా షూటింగ్ అయితే ఎలో లేదు, అది ఎప్పుడో అయితే బ్యాండ్ అయితే చేసేసారు. జస్ట్ ఇక్కడ ఎంజాయ్ చేయడానికి విత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో. నేను చూడండి, ఈ గ్రీనరీలో నుంచి ఆ స్కై అనేది బ్లూ కలర్లో చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. సో ఇది గాయ్స్ టుడే మన వీడియో కబ్బన్ పార్క్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.